Cameron Green becomes the most expensive player of the IPL auction 2026. Matisha Pathirana sold to KKR at 18 crores. Prashant Veer and Karthik Sharma becomes the joint most expensive uncapped player. వచ్చేసాం ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2026 ఆక్షన్లో ఏం జరిగిందో మాట్లాడుకోబోతున్నాం. లాగి వద్దు డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఐపీఎల్ ఆక్షన్ 2026 మొత్తానికి అయింది, కానీ అనుకున్నవి జరిగాయి, కొన్ని అసలు ఊహించలేనివి జరిగాయి. ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంటది. సెట్ 1 ఫస్ట్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ మేకర్. మల్లిక అక్క అర్చి లాస్ట్ కన్సోల్డ్ అని చెప్పింది. సెకండ్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ని బేస్ ప్రైస్ కి కొన్నారు ఢిల్లీ క్యాపిటల్స్. ఏమైనా గుండు అంకుల్ కేక. థర్డ్ ప్లేయర్ పృథ్వీ షా అన్సోల్డ్ అయ్యాడు. ఫోర్త్ ప్లేయర్ డెవన్ కాన్వే అన్సోల్డ్ అయ్యాడు. ఇంకా సెట్ 1 లో భారీ ప్లేయర్ వచ్చాడు కెమెరాన్ గ్రీన్. ఎంఐ స్టార్ట్ చేసింది కామెడీగా, తర్వాత వచ్చింది కేకేఆర్. ఆర్ఆర్ లాగిన్ చాలా వరకు 13.60 crores వరకు. అప్పుడు వచ్చింది సిఎస్కే. జనాల అరుపులు సిఎస్కే కేకేఆర్ సిఎస్కే కేకేఆర్ సిఎస్కే కేకేఆర్. ఓరకట్టు అలా ఇలా చేసి 20 crores వరకు లాక్కొని వచ్చారు. మళ్ళీ ఓరకట్టు 25.20 crores. ఆసి తాతకి నా దండాలు. లాస్ట్ కి సోల్ టు కేకేఆర్ 25.20 crore. అయినా సరే 18 crores గ్రీన్ కి రిమైనింగ్ బీసీసీఐకి వెళ్తుంది. సెట్ 1 లో లాస్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా అన్సోల్డ్ అయ్యాడు. ఇప్పుడు సెట్ 1 పూర్తి అప్డేట్స్ చూద్దాం. అనుకున్నట్టుగా కెమెరాన్ గ్రీన్ 25+ crores కి వెళ్ళాడు. బట్ డేవిడ్ మిల్లర్ బేస్ ప్రైస్ కి వెళ్ళాడు అంటే అదే షాక్. ఫస్ట్ సెట్ లో 4 ప్లేయర్ అన్సోల్డ్. ఇంకా సెట్ 2 సెకండ్ సెట్ లో ఫస్ట్ ప్లేయర్ గస్ అట్కిన్సన్. మళ్ళీ అక్క అర్చి అన్సోల్డ్ చేసింది. సచిన్ రవీంద్ర వచ్చాడు, అన్సోల్డ్ అయ్యాడు. లివింగ్స్టన్ వచ్చాడు. ఇంకా రాగానే రచ్చ అనుకున్న ఆక్షన్ లో ఓడిఎం లివింగ్స్టన్ కూడా అన్సోల్డ్ అయ్యాడు. ఫస్ట్ ముల్డర్ వచ్చాడు, అన్సోల్డ్ అయ్యాడు. ఇది ఎలా ఉందంటే వచ్చాడు అన్సోల్డ్ అయ్యాడు రిపీట్, వచ్చాడు అన్సోల్డ్ అయ్యాడు రిపీట్, వచ్చాడు అన్సోల్డ్ రిపీట్, మళ్ళీ వస్తాడు అన్సోల్డ్ అవుతాడు, మళ్ళీ రిపీట్. ఏంట్రా ఇది? మళ్ళీ నెక్స్ట్ ప్లేయర్ వనిండు హస్రంగా వచ్చాడు. బేస్ ప్రైస్ కి 2 crores కి ఎల్ఎస్జీ కొనింది. అందరూ అన్సోల్డ్ అవుతున్నారు. అప్పుడు వచ్చాడు వెంకటేష్ అయ్యర్. స్టార్టింగ్ లో ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. ఏమవుతుందో అందరికీ అనుకునే లోపల గుజరాత్ లిఫ్ట్ చేసింది. బేస్ ప్రైస్ కి సోల్డ్ అవుతాడు అనే లోపల ఆర్సీబీ వచ్చింది. అందరూ మళ్ళీ సైలెంట్ గా ఆర్సీబీకి సోల్డ్ అవుతాడు అనే లోపల కేకేఆర్ మళ్ళీ వచ్చింది. కాసేపు అందరూ ల్యాప్టాప్ లో వైసీటీ గేమ్ ఆడే లోపల 7 crores కి మళ్ళీ ఆర్సీబీ వచ్చింది. వెంకటేష్ అయ్యర్ సోల్డ్ టు ఆర్సీబీ ఫర్ 7 crores. నెక్స్ట్ ప్లేయర్ దీపక్ హుడా అన్సోల్డ్. సెట్ 2 లో టాప్ బై వెంకటేష్ అయ్యర్ 7 crores. సెట్ 2 లో అన్ఎక్స్పెక్టెడ్ అన్సోల్డ్ వచ్చి లియం లివింగ్స్టోన్. సెట్ 3 లో ఫస్ట్ ప్లేయర్ కేఎస్ భరత్ మన తెలుగు ప్లేయర్ అన్సోల్డ్ అయ్యాడు. నెక్స్ట్ ప్లేయర్ క్వింటన్ డికాక్. ఎంఐ లిఫ్ట్ చేసిన బేస్ ప్రైస్ కి 1 crore కొన్నారు. గుడ్ బై ఫర్ ఎంఐ. నెక్స్ట్ ప్లేయర్ గుర్బాస్ కూడా అన్సోల్డ్ అయ్యాడు. తర్వాత జానీ బేస్టో వచ్చాడు, అన్సోల్డ్ అయ్యాడు. నెక్స్ట్ ప్లేయర్ జేమీ స్మిత్ వచ్చాడు, అతను కూడా అన్సోల్డ్ అయ్యాడు. అసలు ఏమవుతుందో ఎవరు కొన్నట్లా చైనప్ ఏమైనా వచ్చిందా ఎత్తేదానికి అనిపించింది. బెండెకెట్ వచ్చాడు, బేస్ ప్రైస్ కొన్నారు డీసీ వాళ్ళు. మళ్ళీ గుండు అంకుల్. లాస్ట్ ప్లేయర్ సెట్ 3 లో వచ్చి ఫిన్ అలెన్ సోల్డ్ టు కేకేఆర్ అట్ బేస్ ప్రైస్ 2 crores. సెట్ 3 లో టాప్ బైస్ బెండెకెట్, అది కూడా బేస్ ప్రైస్ కి. ఈ సెట్ లో బైస్ కన్నా అన్సోల్డ్ ఎక్కువ ఉన్నాయి. అసలు 15 minutes బ్రేక్ ఇచ్చారు ల్యాప్టాప్ లో ఛార్జింగ్ పెట్టడానికి. నెక్స్ట్ సెట్ మాత్రం అరాచకంగా ఉంటుంది. ఫుల్ బౌలర్స్ సెట్ 4 లో ఫస్ట్ ప్లేయర్ మ్యాట్ హెన్రీ. మళ్ళీ అక్క అర్చి అన్సోల్డ్ చేసింది. నెక్స్ట్ ప్లేయర్ ఆకాష్ దీప్. మా బౌలర్ కదా మంచి రేటు పోతాడు అనుకుంటే అన్సోల్డ్ అయ్యాడు. ఈ అమ్మాయి ఏం జరుగుతుందిరా అనుకున్నా. జేకబ్ డఫీ వచ్చాడు. బేస్ ప్రైస్ కి ఆర్సీబీ కొనింది. మంచి బై అసలు. శివమ్మవి వచ్చాడు, అన్సోల్డ్ అయ్యాడు. చరల్ కొజ్జీ వచ్చాడు, అన్సోల్డ్ అయ్యాడు. అప్పుడు చడయ్య మతీషా పతిరానా. ఢిల్లీ లిఫ్ట్ చేసింది స్టార్టింగ్. మళ్ళీ ఎస్ఆర్హెచ్ వచ్చింది, ఎల్ఎస్జీ వచ్చింది. అమ్మయ్య చాలా సేపు తర్వాత ఏదో ఒక ప్లేయర్ సోల్డ్ అవుతున్నాడు అనుకుంటా ఉన్నా. టీసీ ఎల్ఎస్జీ మధ్య యుద్ధమే జరిగింది. పతిరానా 15 crores ఎంటర్ అయ్యాడు. 15.80 crores కి డీసీ ఆగిపోయింది. ఎల్ఎస్జీ కి సోల్డ్ అయ్యే లోపల కేకేఆర్ వచ్చింది. షాక్ అయ్యారా అంటే వచ్చింది. ఎల్ఎస్జీ డ్రాప్ అయింది. మళ్ళీ పతిరానా సోల్డ్ టు కేకేఆర్ అట్ 18 crores. నెక్స్ట్ ప్లేయర్ స్పెన్సర్ జాన్సన్, అతను కూడా అన్సోల్డ్ అయ్యాడు. నెక్స్ట్ ప్లేయర్ అన్రిచ్ నోకియా. ఎల్ఎస్జీ బేస్ ప్రైస్ కొనింది 2 crores కి. లాస్ట్ ప్లేయర్ ఆన్ దిస్ సెట్ ఫజల్ ఫరాకి, ఆయన కూడా అన్సోల్డ్ అయ్యాడు. సెట్ 5 స్పిన్నర్ బౌలర్స్. సెట్ 5 లో ఫస్ట్ ప్లేయర్ రాహుల్ చహర్. ఓయమ్మ అన్సోల్డ్. అక్క అర్జెంట్ అన్సోల్డ్ చేసేసింది. వస్తుంది అన్సోల్డ్ అంటది. ఏంటో అక్క. నెక్స్ట్ ప్లేయర్ రవి బిష్ణోయ్. మళ్ళీ అన్సోల్డ్ చేస్తా అన్నట్టుంది అక్క, కానీ ఆర్ఆర్ స్టార్ట్ చేసింది. వెంటనే సిఎస్కే జాయిన్ అయింది. రవి బిష్ణోయ్ 5 crores కి ఎంటర్ అయ్యాడు. సిఎస్కే 6 crores దగ్గర ఆగిపోయింది. మళ్ళీ ఎస్ఆర్హెచ్ 6 crores కి స్టార్ట్ చేసింది. ఎస్ఆర్హెచ్ 7 crores దగ్గర ఆపేసింది. బిష్ణోయ్ 7.2 crores కి ఆర్ఆర్ కి సోల్డ్ అయ్యాడు. నెక్స్ట్ ప్లేయర్ మహేష్ తీక్షణ అన్సోల్డ్ అయ్యాడు. నెక్స్ట్ ప్లేయర్ ముజిబుర్ రెహమాన్ అన్సోల్డ్ అయ్యాడు. అసలు సిఎస్కే ఉందా ఆక్షన్ లో అనిపించేసిన టైం కి లాస్ట్ ప్లేయర్ అందిస్తే అఖిల్ హుస్సేన్ ని సిఎస్కే లిఫ్ట్ చేసింది. బేస్ ప్రైస్ 2 crores కి కొన్నారు. ఇక్కడతో ఫస్ట్ 5 sets సమాప్తమైంది. తర్వాత అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్ వచ్చింది. అసలు ఊహించరు, క్యాప్డ్ కన్నా అన్క్యాప్డ్ బాగుపోయారు ఈ ఆక్షన్ లో. అసలు షాక్, దెబ్బ మీద దెబ్బ. అసలు 30 lakhs బేస్ ప్రైస్ ఉన్న అకిబ్ దార్ ని 8.40 crores పెట్టి డీసీ తీసుకుంది. ఎస్ఆర్హెచ్ చాలానే కష్టపడింది అనుకో. మళ్ళీ విజయ్ శంకర్ వచ్చాడు, అన్సోల్డ్ అయ్యాడు. అప్పుడు వచ్చాడయ్యా ఒకడ 30 lakhs బేస్ ప్రైస్ ఉన్న ప్రశాంత్ వీర్. ఆర్ఆర్ స్టార్ట్ చేసింది. 8 crores వరకు లాక్కొచ్చింది. సిఎస్కే లాగింది. సడన్ గా ఎస్ఆర్హెచ్ ఎంట్రీ ఇచ్చింది. 10 crores స్టార్ట్ చేశాడు. ఇంకా అవ్వలేదు, వాళ్ళు 14.20 crores వరకు ప్రశాంత్ వీర్ ని కొనుక్కుంది. ఇది రికార్డ్. అన్క్యాప్డ్ ప్లేయర్ కి ఇంత రేట్ రావడం ఫస్ట్ టైం.
సరేలే ఇది ఒకటే కదా ఏం కాదులే అనుకో. మళ్ళీ ఒరే 30 lakhs బేస్ ప్రైస్ పెట్టి కార్తిక్ శర్మని 14.20 crores పెట్టి మళ్ళీ సిఎస్కే కొనింది. మళ్ళీ ఇంకో రికార్డ్. ఏం జరుగుతుందిరా అనుకున్నా. మళ్ళీ తేజస్వి సింగ్ ఇంకో అన్కేప్డ్ ప్లేయర్ 30 lakhs బేస్ ప్రైస్ పెట్టి 3 crores పెట్టి జీటీ కొనింది. యాక్సలరేషన్ రౌండ్ స్టార్ట్ అయింది. యాక్సలరేషన్ రౌండ్ అంటే అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ కి మళ్ళీ కొనాలి అనుకోవడం. జేక్ ఫ్రేజర్ మళ్ళీ అన్సోల్డ్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ సిఎస్కే కి 75 lakhs కొన్నారు. పృథ్వీ షా అన్సోల్డ్ అయ్యాడు. దీపక్ కూడా మళ్ళీ అన్సోల్డ్ అయ్యాడు. కావ్య పాప తెలివి ఇదంతా. యాక్సలరేషన్ రౌండ్ లో 10 crore ప్లస్ బై అంటే చిన్న కథ కాదు. అదే లివింగ్ స్టోన్ ని 13 crores కి ఎస్ఆర్హెచ్ కొనింది. సచిన్ రవీంద్రాని కేకేఆర్ కొన్నారు బేస్ ప్రైస్ కి 2 crores కి. జేమీ స్మిత్ మళ్ళీ అన్సోల్డ్ అయ్యాడు. ఆకాష్ దీప్ ని 1 crore బేస్ ప్రైస్ కి కేకేఆర్ కొన్నారు. మ్యాట్ హెన్రీ సోల్డ్ టు సిఎస్కే అట్ బేస్ ప్రైస్ 2 crores. శివ మామయ్యని ఎస్ఆర్హెచ్ కొన్నారు 75 lakhs కి. రాహుల్ చహార్ ని సిఎస్కే కొన్నారు 5.2 crores కి. బిన్ వాష్ షేట్స్ ని పంజాబ్ కొన్నారు 4.40 crores కి. జోష్ ఇంగ్లీష్ ని 8.60 crores పెట్టి ఎల్ఎస్జీ కొన్నారు. లుంగి ఎంగడిని టీసీ కొన్నారు బేస్ ప్రైస్ 2 crores. అమన్ రావు పెరాలాని 30 lakhs పెట్టి ఆర్ఆర్ కొన్నారు మన తెలుగు ప్లేయర్. మయాంక్ రావత్ ఎంఐ కొనింది 30 lakhs కి. ప్రవీణ్ దుబే పంజాబ్ కొనింది 30 lakhs కి. లాస్ట్ యాక్సలరేషన్ రౌండ్ కి 17 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేశారు. ఫైనల్ గా దాంట్లో పృథ్వీ షా సోల్డ్ అయ్యాడు టీసీకి 75 lakhs. చాలా హ్యాపీ అనిపించింది. దీపక్ కూడా అన్సోల్డ్ అయ్యాడు. జేమీ స్మిత్ అన్సోల్డ్ అయ్యాడు మళ్ళీ. స్పెన్సర్ జాన్సన్ అన్సోల్డ్ అయ్యాడు మళ్ళీ. సన్వీర్ సింగ్ అన్సోల్డ్. జాక్ ఫోక్స్ సిఎస్కే కొనింది 75 lakhs కి. టామ్ బ్యాంటర్ ని జీటీ కొనింది 2 crores కి. కైల్ జెమిసన్ అన్సోల్డ్. యాడమ్ మిల్లేని 2.4 crores పెట్టి ఆర్ఆర్ కొనింది. కుల్దీప్ సేన్ సోల్డ్ టు ఆర్ఆర్ 75 lakhs. ఆంధ్ర ఫాస్ట్ బౌలర్ పృథ్వీరాజ్ 30 lakhs జీటీ కొనింది. విలియం సదర్లాండ్ అన్సోల్డ్. లుక్వుడ్ 75 lakhs పెట్టి జీటీ కొనింది. విహాన్ మల్హోత్రా ఆర్సీబీ 30 lakhs పెట్టుకునింది. కనిష్ చౌహాన్ ని ఆర్సీబీ 30 lakhs పెట్టుకున్నారు. అందరూ ఆక్షన్లో అయిన డీసీకి ఇంకొక స్లాట్ ఖాళీగా ఉందని, సో ఆక్షనర్ మళ్ళీ కాక ఇంకెవరైనా తీసుకుంటారా మీరు అని అడిగితే ఒక ప్లేయర్ ని తీసుకున్నారు. అదే కేల్ జెమిసన్. డీసీ 2 crores పెట్టి తీసుకుంది. దట్స్ ది ఎండ్ ఆఫ్ ది ఆక్షన్. ఆక్షన్ అయిపోయినాక ఒక్కొక్క టీమ్ స్క్వాడ్ చూద్దాం. ఫస్ట్ టీమ్ సిఎస్కే. బ్యాటర్స్ ధోని, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, డివాల్డి బ్రేవిస్, ఆయుష్ మాత్రే, కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఊర్విల్ పటేల్. ఆల్రౌండర్స్ హాన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, మాథ్యూ విలియం షాట్, అమాన్ ఖాన్, జాక్ ఫోక్స్, శివం దుబే. బౌలర్స్ ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నేతన్ ఎలిస్, శ్రేయస్ గోపాల్, గుర్జప్నీత్ సింగ్, అఖిల్ హుస్సేన్, మ్యాట్ హెన్రీ, రాహుల్ చహార్. నెక్స్ట్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. బ్యాటర్స్ కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెంటకేట్, నిశంక, సాహిల్ పరాగ్, పృథ్వీ షా, అభిషేక్ పొరల్, ట్రిస్టన్ స్టబ్స్. ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, రాజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాణ విజయ్, మాధవ్ తివారీ, అకిబ్దార్, నితీష్ రాణా. బౌలర్స్ మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ శర్మ, దుష్మంత్ చమీరా, లుంగిసాని ఎంగిడి, కేల్ జెమిసన్, కుల్దీప్ యాదవ్. నెక్స్ట్ టీమ్ జీటీ బ్యాటర్స్ శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, టామ్ బ్యాంటన్, క్లిన్ ఫిలిప్స్. ఆల్రౌండర్స్ నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ అర్షద్ ఖాన్, సాయి కిషోర్, జయంత్ యాదవ్, జేసన్ హోల్డర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్. బౌలర్స్ కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, మను సూతర్, గుర్నూర్ సింగ్ బ్రార్, ఇషాంత్ శర్మ, అశోక్ శర్మ, పృథ్వీరాజ్, లుక్వుడ్, రాహుల్ టెవాటియా, రషీద్ ఖాన్. నెక్స్ట్ టీమ్ కేకేఆర్ అజింక్య రహానే, రింకు సింగ్, అంకిష్ రఘువంశీ, మనీష్ పాండే, కెమెరాన్ గ్రీన్, ఫిన్ యాలన్, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, టిమ్ సేఫర్ట్, ఓమెన్ పవల్. కేకేఆర్ ఆల్రౌండర్స్ అంకుల్ రాయ్, కార్తక్ రంజన్, దక్ష్ కమ్రా, సచిన్ రవీంద్ర, రమదీప్ సింగ్. బౌలర్స్ వైభవ్ అరోరా, మతీష పత్రానా, కార్తిక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, ముస్తఫీజర్ రెహమాన్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి. నెక్స్ట్ టీమ్ ఎల్ఎస్జీ బ్యాటర్స్ రిషబ్ పంత్, ఏడెన్ మక్రమ్, హిమాట్ సింగ్, మాథ్యూ బ్రిస్క్, ముకుల్ చౌదరి, అక్షత్ రఘువంశీ, జోష్ ఇంగ్లీష్, నికోలస్ పురన్. ఆల్రౌండర్స్ మిచెల్ మార్ష్, అబ్దుల్ సమాద్, ఫాజ్ అహ్మద్, హర్షిన్ కుల్కర్ని, వనిందు హస్రంగా, ఆయుష్ బడోని. బౌలర్స్ మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, ఎం సిద్ధార్థ్, దిగ్వేజ్ సింగ్, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, అండ్రిష్ నోకియా, నమన్ తివారీ, మయాంక్ యాదవ్, మోహసిన్ ఖాన్. వీళ్ళు బౌలర్సే ఒక స్క్వాడ్ గా పెట్టుకోవచ్చు ప్లేయింగ్ 11 గా. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మిన్స్, షేర్ఫెన్ రూథర్ఫర్డ్, రాయన్ రికల్టన్, క్వింటన్ డీకాక్, మనీష్ మల్లేవార్, ఎన్ తిలక్ వర్మ. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, రాజ్ అంగద్ బావా, అథర్వ అన్కోలేకర్, మయాంక్ రావత్, కోర్బిన్ బాష్, విల్ జాక్స్, శార్దుల్ ఠాకూర్. బౌలర్స్ ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చహార్, అశ్విని కుమార్, రఘు శర్మ, మహమ్మద్ ఇజార్, అలా గజంఫర్, జస్ప్రీత్ బుమ్రా. లాస్ట్ టైం రన్నర్ అప్ పంజాబ్ కింగ్స్ టీమ్ స్క్వాడ్ చూద్దాం. బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, విష్ణు వినోద్, అర్నూర్ పన్ను, పైలా వినాష్, ప్రెప్ సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్. ఆల్రౌండర్స్ మార్కస్ స్టోనిస్, హర్ప్రీత్ బార్, మార్కో జాన్సన్, అజ్మతుల్లా ఉమర్ చాయ్, ప్రియన్ షారియా, ముషీర్ ఖాన్, సూర్యన్ షెక్టే, మిచెల్ ఓవెన్, కూపర్ కొనలి, బెన్ వాషియస్. బౌలర్స్ హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, వైశాఖ్ విజయ్ కుమార్, ఎస్ ఠాకూర్, సేవియర్ బార్లెట్, ప్రవీణ్ దుబే, విష్ణు నిషాద్, రాకీ ఫెర్గ్యూసన్. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్
శుభం దూబే, వైభవ్ సూర్యవంశీ, డొనవెన్ ఫెరారా, టీ ప్రిటోరియస్, రవి సింగ్, అమన్ రావు పెరాల, షిమ్రాన్ ఎట్మైర్, ఎస్ఎస్వి జైస్వాల్, ధ్రువ్ జూరెల్, రియాన్ పరాగ్. ఆల్రౌండర్స్ యుధ్వీర్ సింగ్ చరాక్, రవీంద్ర జడేజా, శామ్ కరణ్. బౌలర్స్ జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, క్విన్ మఫాకా, రవి బిష్నాయ్, సుశాంత్ మిశ్రా, యష్ రాజ్ పుంజా, విఘ్నేష్ పుత్తూర్, బ్రిజేష్ శర్మ, యాడమ్ మిల్నే, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, ఆండ్రే బార్కర్. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ. బ్యాటర్స్ రజత్ పటిదార్, దేవదత్ పడికల్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోర్డన్ కాక్స్. ఆల్రౌండర్స్ కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెతల్, వెంకటేష్ అయ్యర్, సాత్విక్ దేశ్వాల్, నాగేష్ యాదవ్, విక్కీ ఓస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్. బౌలర్స్ జోస్ హజల్వుడ్, రసిక్ దార్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, అభినందన్ సింగ్, జేకబ్ డఫీ, యశ్ దయాల్. ఎస్ఆర్హెచ్. బ్యాటర్స్ ఇషాన్ కిషన్, అంకిత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్. ఆల్రౌండర్స్ హర్షల్ పటేల్, కమిండో మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివన్ కుమార్, క్రేన్స్ ఫులేత్రా, లియం లివింగ్స్టన్, జాక్ ఎడ్వర్డ్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్స్ ప్యాట్ కమిన్స్, జీషాన్ అన్సారీ, జయదేవ్ ఉనట్కట్, ఈశాన్ మలింగ, సాకిబ్ హుసేన్, ఆన్కర్ టర్మేలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమావి. ఈసారి ఆక్షన్ లో ఏ టీం బెస్ట్ ఆక్షన్ చేసింది, ఏ టీం వర్స్ట్ ఆక్షన్ చేసిందో కామెంట్ చేయండి.